హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మేనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్లో అయితే మార్నింగ్ రొటీన్లో అయితే షేర్ చేశాను. అలానే మంచి మంచి రెసిపీస్ అయితే ఉన్నాయి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే వర్షాలు అయితే మాకు ఇక్కడ బాగా పడుతున్నాయి అనమాట. అన్ని దగ్గరలో ఇప్పుడు తుఫాన్ ఏదో అంటున్నారు, పడుతున్నట్టున్నాయి. మాకైతే జూన్ 15 నుంచి ఇలా కంటిన్యూస్గా అయితే పడుతున్నాయి. బయట అయితే క్లైమేట్ ఈ విధంగా ఉందన్నమాట, కూల్ కానీ. ఇంకా ఈ వీడియో అయితే బుధవారం రోజుదనమాట. మాకు ఇక్కడ బుధవారం అయితే మా హస్బెండ్ వాళ్ళకి హాలిడే అనమాట. కొన్ని స్కూల్లో కూడా పిల్లలకు కూడా బుధవారమే ఎక్కువ హాలిడే ఇక్కడ. ఇంకా ఆ రోజు లేట్గా లేసామన్నమాట బుధవారం అని చెప్పి. అలానే పూజ కూడా లేదు, పీరియడ్స్ అనమాట. ఇంకా అందుకని చెప్పి పూజ చేయట్లేదని చెప్పి ఇంకా లేట్గా లేసాను. ఇంకా అప్పటికే టైం అయితే 8:30 ఇలా అయిపోయింది అనమాట. లేచినప్పటికే 7:30, 8 అయిపోయింది. ఇంకా స్నానం అది చేసి ఇల్లు అది తుడిసేటడికే 9 అయిపోయింది. ఇంకా అందుకని చెప్పి డైరెక్ట్ టిఫిన్ చేసేద్దామని చెప్పి ఈరోజు సేమియా ఉప్మా చేస్తున్నాను. అందుకని ఇంకా టిఫిన్ చేసాక టీలు అవి చేసుకుందామని చెప్పి ఫస్ట్ అయితే టిఫిన్ అయితే చేసేస్తున్నాను. మా బాబు అయితే లేచిన వెంటనే బ్రష్ అది చేయించి పాలు అయితే ఇచ్చేసాను అనమాట. పాలను వేడి చేసి అయితే ఇచ్చేసాను. ఇంకా మాకు టీ తర్వాత పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే టిఫిన్ చేస్తున్నాను. ఈ సేమియా ఉప్మా కోసం అని చెప్పి ఆనియన్స్ అలానే పచ్చిమిర్చిని అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను. సేమియా ఉప్మా ఎలా చేయాలో చూసేయండి. నేనైతే ఇంట్లో చాలా తక్కువ అనమాట సేమియా ఉప్మా చేయడం. పాయసం ఎక్కువ చేస్తాము. మా హస్బెండ్కి కొద్దిగా సేమియా ఉప్మా అంటే ఇష్టం. ఇంకా అందుకని చెప్పి ఈరోజు అయితే ప్రిపేర్ చేస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు అలానే పచ్చిమిర్చి, ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి అయితే మీ కారానికి తగ్గ యాడ్ చేసుకోండి. కారం అది యాడ్ చేయం కనుక పచ్చిమిర్చి, ఎండుమిర్చి మీ దగ్గర ఉంటే ఎండుమిర్చిని కూడా యాడ్ చేయండి. నా దగ్గర లేవు, అందుకని చెప్పి యాడ్ చేయలేదు. అలానే కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అలానే దీంట్లోనే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి, తొందరగా ఫ్రై అయిపోతాయి ఆనియన్స్. యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు ఫ్రై అవనివ్వాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ ఎలా అంటే, ఒక గ్లాస్ సేమియా పుల్లలు తీసుకుంటే దానికి ఒక 2.5 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేయండి. నేనైతే కొలతతో కాకుండా నార్మల్గా వేస్తాను అనమాట. కొద్దిగా అది అంటే ముద్దలా అయిపోయింది, పొడి పొడిగా రాలేదు. ఇంకా వాటర్ వేసాక ఈ విధంగా మరిగేటప్పుడు సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని, సాల్ట్ సరిపోతే సాల్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని సేమియా పుల్లల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ కొద్దిగా కొలతతో యాడ్ చేయకుండా నార్మల్గా వేస్తాను అనమాట. కొద్దిగా మాదైతే ముద్దగా అయిపోయింది. సేమియా పుల్లల్ని యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకొని ఇంకా మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఈ విధంగా కొద్దిగా దగ్గరగా అయ్యాక ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకోవడం వల్ల ఆ నెయ్యి ఫ్లేవర్తో కొద్దిగా తినేటప్పుడు బాగుంటుంది అనమాట. ఆ ఫ్లేవర్తో నెయ్యి ఆ ఫ్లేవర్ నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయండి. ఈ విధంగా యాడ్ చేసుకొని కొద్దిగా ఆ వాటర్ లాగా తడిలా లేకుండా కొద్దిగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కొద్దిగా పూర్తిగా చల్లారిన తర్వాత కొద్దిగా పొడి పొడిగా అవుతుంది అనమాట. కాకపోతే మీరు వాటర్ నార్మల్గా యాడ్ చేసుకుంటే పొడి పొడిగానే వస్తుంది. ఇంకా ఉప్మా అయిపోయిన తర్వాత ఇక్కడైతే హెయిర్ డ్రైయర్ అయితే పెడుతున్నాను అనమాట. తలకి స్నానం చేశాను. నేను యాక్చువల్గా హెయిర్ డ్రైయర్ ఇవన్నీ యూజ్ చేయను. కాకపోతే ఇప్పుడు ఒకటి ఉంది. నెక్స్ట్ ఈ మధ్య నాకు తలనొప్పి బాగా వస్తుందన్నమాట. అలానే తలకి స్నానం కూడా ఈ మధ్య ఎక్కువైపోతుంది. ఇంకా అందుకని చెప్పి ఇది ఆరట్లేదు, అందుకే ఇంకా తొందరగా అయిపోద్దని హెయిర్ డ్రైయర్ అయితే పెట్టేశాను. ఇంకా తర్వాత అయితే కొద్దిగా తొలిటి మీద చూసారు కదా, కొద్దిగా పొడి పొడి అయితే అయ్యింది. ఇంకా ప్లేట్లో వేసుకొని పంచదారతో ఈ విధంగా అయితే తినేసాము. మీలో ఎంతమందికి గోధుమ నూక ఉప్మా నెక్స్ట్ ఇలాంటి ఉప్మాలు పంచదారతో తింటే ఇష్టమో కామెంట్ చేయండి. అలానే ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత ఇంకా టీ అయితే పెట్టుకుంటున్నాము. మార్నింగ్ అయితే ఇంకా తాగలేదు కనుక ఇప్పుడైతే తాగేస్తున్నాం. నార్మల్గా నేను మార్నింగ్ తాగినా సరే టిఫిన్ అయ్యాక తాగుతాను అనమాట. మా హస్బెండ్ తాగరు కానీ నేను తాగుతాను.
ఇంకా ఇద్దరము మార్నింగ్ తాగలేదు కనుక ఇంకా టిఫిన్ అయిన తర్వాత అయితే టీ అయితే పెట్టేశాను. బయట చల్లగా ఒకటి ఉంది కనుక ఇంక చిన్న అల్లం ముక్క అయితే వేశాను. ఇంకా బయట అయితే వ్యూ చూడండి భలే ఉందన్నమాట. ఈ వర్షాలకి దీనికి క్లైమేట్ అది కూల్గా భలే ఉంది చల్లగాని. ఇంక ఈ చల్ల వాతావరణంలో ఈ వేడివేడిగా టీ తాగేసాము. ఇంకా ఫ్రంట్ వైపు అయితే శంఖం పూల చెట్లు పెట్టాను కదా, ఇవి వర్షంకో దేనివల్ల కానీ పూలు అయితే భలే పూస్తున్నాయి అన్నమాట, బాగా ఎక్కువగా పూస్తున్నాయి. అలానే ఇవి ఒక 2-3 పెట్టడం వల్ల పూజకి నిజంగా ఇబ్బంది ఉండట్లేదు, పూలు బాగా వస్తున్నాయి. అలానే గోంగూర మొక్కలు కూడా అప్పుడు పెట్టాను కదా, అవి కూడా ఈ వర్షానికి బాగా పెరిగి ఆకది బాగా వచ్చిందనమాట. ఈ మధ్య ఎప్పుడైనా తీసేసి గోంగూర పప్పు వండాలి. అలానే అటువైపు శంఖం పూల చెట్టు ఇంకోటి పెట్టాను, కానీ అటువైపు గజాలు అవి వేస్తారనమాట. మా హస్బెండ్ వాళ్ళ సైట్ మెటీరియల్స్ అవన్నీ అక్కడ పడేశారు. ఇంకా మొక్కలు పెట్టాలని ఇంట్రెస్ట్ కూడా పోతుందనమాట. ఇంకా అలానే ఇంకా టీ అయితే అయిపోయింది, ఇంకా టిఫిన్ టీ అయిపోయింది అనమాట. ఇంక ఈరోజు బుధవారం కనుక ఇక్కడ మార్కెట్ అవుతుంది. మా హస్బెండ్ వెళ్ళి ఇంకా చేపలు అయితే తీసుకొని వచ్చారు. కూరగాయలు అవి పెడతారనమాట, కాకపోతే కూరగాయలు అవి ఉన్నాయి, ఇంకా వద్దని చెప్తే చేపలు అయితే తీసుకొని వచ్చారు. చేపల పులుసు అయితే పెట్టాను. అలానే ఇది చేప గుడ్డు అనమాట, గుడ్లు ఆ చేపలో వచ్చిన గుడ్డు ఇది కూడా తీసుకొచ్చారు. ఇది కొంతమంది సొన ఏదో అంటారంట. ఇంకా అది ఎలా చేయాలి ఏంటనేది అయితే నాకు అస్సలు తెలియదు అనమాట. నేను అది టచ్ చేయడం కూడా ఫస్ట్ టైము. ఇంకా యూట్యూబ్లో పట్నంలో పల్లె రుచులు అని ఒక ఛానల్ ఉంటుంది కదా, ఒక పెద్ద ఆవిడ చెప్తారు, ఆవిడ ఛానల్లో అయితే చూశాను ఎలా చేయాలి ఏంటనేది. ఇంకా ఆ విధంగా అయితే చేస్తున్నాను. మా హస్బెండ్ అయితే టేస్ట్ చేశారనమాట, అంటే తిన్నారు, బాగా వచ్చిందని చెప్పారు. నేనైతే అసలు తినలేదనమాట. ఇది నాకు అది చూస్తేనే ఏదోలా అనిపిస్తుంది, ఇంకా తినలేదు నేనైతే. ఇంక ఇది ఎలా చేయాలో చూసేయండి. నా దగ్గర మట్టికొండ ఉంది కనుక ఈ విధంగా మట్టికొండ పెట్టుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా వేడవనివ్వాలి. వాటరు వేడయ్యాక పసుపు యాడ్ చేసుకొని దాంట్లోనే ఈ విధంగా ఈ చేప గుడ్డు ఉంది కదా దాన్ని యాడ్ చేసుకొని ఈ విధంగా బాయిల్ అవ్వాలన్నమాట. ఒక్క 2 మినిట్స్ ఈ విధంగా ఉడికినట్టు అయితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ గుడ్డుని సపరేట్గా తీసేయాలి. ఈ విధంగా గుడ్డుని బాయిల్ చేయడం వల్ల గట్టిగా అవుతుందంట. నేను ఆవిడ ఛానల్లో చూసే చేశాను ఫస్ట్ టైము. టేస్ట్ అయితే బాగానే వచ్చిందంట, మా హస్బెండ్ అయితే అన్నారు. ఇంక ఈ విధంగా సపరేట్గా తీసి దీన్ని ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వరకు అయితే యాడ్ చేసుకోండి. కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా జీలకర్ర అలానే ఆవాలు యాడ్ చేసుకోవాలి. అలానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, సన్నంగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఈ విధంగా చేతితో స్మాష్ చేసినట్టు చేసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు ఫ్రై అవనివ్వాలి. ఆనియన్స్ ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయ్యాక 1/2 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు అలానే కారం అలానే సాల్ట్ రుచికి తగ్గ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక 1 సెకండ్ వరకు ఇలా ఫ్రై చేసుకోండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆ గుడ్డుని ఉడకబెట్టి సపరేట్గా పెట్టుకున్నాం కదా దాన్ని యాడ్ చేసుకొని మంచిగా అది చిన్నగా మనం మిక్స్ చేసేటప్పుడే ఈ విధంగా ఊడినట్టు అయిపోద్ది అనమాట. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసేటట్టు. దాంట్లో ఇప్పుడు కరివేపాకు అలానే కొత్తిమీరని ఈ విధంగా చిన్నగా కట్ చేసినట్టు చేసి యాడ్ చేసుకోండి. మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లో ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. అలానే కొద్దిగా గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టి అది ఎర్రగా ఏగినట్టు ఫ్రై అవ్వాలన్నమాట. అప్పుడు వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇంకా అది ఫ్రై మంచిగా అవ్వాలన్నమాట. మధ్య మధ్యలో కలుపుకుంటూ నేను ఇది కిచెన్ అంతా ఈ ప్లాట్ఫామ్ అంతా మంచిగా క్లీన్ చేస్తాను. అలానే గిన్నెలు కూడా ఇప్పుడు ఈ వంటకు చేసిన చేపల పులుసు అది చేశాను కదా వీటికి అన్నిటికీ గిన్నెలు అవి అయ్యాయి కదా వీటిని కూడా అలా తోమేశాను అనమాట. ఒక 10 నిమిషాలు ఇలా పడుతుంది అనమాట. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎర్రగా ఫ్రై అయినట్టు చేస్తే టేస్ట్ బాగుంటుందంట. ఇంకా కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసి గిన్నెలు కూడా కొద్దిగా ఉన్నాయి అవి కూడా తోమేశాను.
చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ చేప గుడ్డు ఫ్రై అయితే రెడీ అయిపోయిందనమాట. ఎర్రగా మంచిగా వేగింది చూశారు కదా. ఇది వేగేటప్పుడు మనకి మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇంక ఈరోజు రెసిపీస్ అయితే చూపించేస్తున్నాను. చేప గుడ్డు ఫ్రై, అలానే చేపల పులుసు, అలానే రైస్ అయితే పెట్టేశాను. ఇంకా అలానే కొత్తిమీర అయితే ఈ విధంగా వేర్లతో వచ్చిందనమాట. బయట పెడదామని చెప్పి అవి అయితే ఉంచాను. బయట అయితే చూస్తున్నారు కదా, వర్షం అయితే అసలు ఆగట్లేదు, భలే చల్లగా బాగుందనమాట. ఇంకా అలానే నేను మీషోలో ఫుడ్ కలర్స్ అలానే విపింగ్ పౌడర్ అయితే పెట్టానమాట. అవి అయితే వచ్చాయి, మీకైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇవైతే ఫుడ్ కలర్స్. ఇవి అంటే ఏదో కానీ ఇదైనట్టుంది, చిన్న చిన్నగా అన్ని బాటిల్స్ మీదగా తుల్లిందనమాట. ఇదిగోండి, ఈ విధంగా అన్ని బాటిల్స్ మీదకి కొద్దిగా తుల్లినట్టు అయ్యింది, ఏదో లీక్ అయినట్టుంది. ఇంకా ఇవైతే 10 పీసెస్ వచ్చాయన్నమాట. దీని ప్రైస్ అదంతా నాకు గుర్తులేదు, డిస్క్రిప్షన్లో వీటి లింక్స్ ఇస్తాను, కావాలంటే చెక్ చేయండి. యాక్చువల్గా ఇవి పెట్టడానికి ఏంటంటే నాది బర్త్డే ఉందన్నమాట ఈ మధ్యన. ఇంకా కేక్ అది బయట ఎందుకులే, ఎలాగ చేస్తున్నాను కదా అని చెప్పి పౌడర్ అది ఉంటే సరిపోతుందని ఇక ఫుడ్ కలర్స్ విప్పింగ్ పౌడర్ అయితే పెట్టాను. ఆ కేక్ అవన్నీ లాస్ట్ మా హస్బెండ్ బర్త్డేకి కూడా నేనే ప్రిపేర్ చేశాను అనమాట. ఇంకా ప్రిపేర్ చేద్దాంలే, ఇంట్లో బాగానే వస్తుందని చెప్పి అయితే చేసుకుంటున్నాను. ఇదైతే విప్పింగ్ క్రీము, ఇది నేను ఆల్రెడీ ఫ్లిప్కార్ట్లో కూడా ఒకసారి పెట్టాను. ఇంకా ఇదండి ఈరోజుటి వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నా వీడియోస్ని చూస్తూ ఉండండి. అలానే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.